మిథున రాశి వారికి మీ రాశిలోనే గురుడు ఉండడం వల్ల సర్వశుభాలు సర్వసౌఖ్యాలు కలుగుతాయి. అంతేకాకుండా జ్ఞానాన్ని మీరు వృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మ్యాథమెటిషియన్స్ గాను మీరు బాగా పాపులారిటీ ఉంటుందండి. ముఖ్యంగా మీరు చేసే ప్రతి పనిలోనూ కాన్ఫిడెంట్గా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఎవరి దగ్గర చేయి చాచవలసిన అవసరం ఉండదు. అంతేకాకుండా కుటుంబంలో వృద్ధి కలగడము, కుటుంబంలోనే మీకు పేరు ప్రఖ్యాతలు రావడము, కుటుంబ సభ్యులు మిమ్మల్ని డెవలప్ చేయడం అంటే మిమ్మల్ని పొగడము జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ముఖవర్చస్సు పెరగడము, కంటిన్యూస్గా మాట్లాడే శక్తి మీలో ఉండడము, అందుకని యాంకర్స్గా ఉండడము, అలాగే యూట్యూబ్లో కూడా మీరు యాంకర్స్గా ఉండి బాగా డెవలప్ అవ్వడానికి కారణం కూడా ద్వితీయభావం బాగా ఉండడమే కారణం. అంతేకాకుండా ధైర్యం, కేతు వలన ధైర్యం ఉండడము, అంతేకాకుండా ప్రతి పనిలోనూ నిమగ్నమయ్యే, పనిలోనూ పట్టుదల పెరిగి శుభవార్తలు వింటూ ధైర్యంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకోవడము అవకాశం ఉందండి. కొత్త ఐడియాలు, మంచి అవకాశాలు మీకు రావడము, మీ ఐడియాలను కార్యరూపం దాల్చడము అది చాలా బాగుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం సరే, అలాగే మీకు మంచి ఆలోచనలు వచ్చి మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ మార్చుకుంటూ ఉంటారు. ఎదుటి వాళ్ళ యొక్క సలహాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ మీరు చదువులో అశ్రద్ధ చూపించడానికి అవకాశాలు ఉన్నాయండి. చదువు పట్ల అశ్రద్ధ ఉంటుంది. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది, అద్భుతంగా మాత్రం ఉండదు. బహుశా మెడిసిన్స్ వాడవలసి వస్తుంది మీ మదర్ గారికి. ఇప్పుడు భూములు కొన్నా, వాహనాలు కొన్నా కొద్దిగా మీకు ఇబ్బందికరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేసి కొనడానికి అవకాశం ఉంది. ఏదేమైనా రైతులకు కూడా అంత అద్భుతంగా ఏమీ లేదండి. వాడికి లాసులు రావడానికి అవకాశం ఉంది. అలాగే మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి అవకాశాలు తక్కువ వస్తాయి. కానీ కళారంగంలో మాత్రము అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. మీరు సాహిత్య రంగంలోనూ నృత్య కళాకారులుగాను మీరు వస్తారు. అంటే సంగీతం కానీ సాహిత్యం ఉంటుంది సరే, సాహిత్యము నృత్య కళాకారులుగా మీరు రాణిస్తారు. మీకు అట్రాక్షన్ కూడా ఉందండి, ప్రజాదరణ ఎక్కువ ఉంది. స్పోర్ట్స్ రంగంలో కూడా మీకు బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ కూడా మీరు బాగా రాణించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీకు గౌరవ మర్యాదలు దక్కడము, అంతేకాకుండా శుభకార్యాలు, ధర్మకార్యాలు, ఎదుటి వాళ్ళని పోషించే శక్తి మీలో ఉంది. మాట నేర్పడతనం మీకు బాగా వచ్చు. అంతేకాకుండా మీ వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గురు ప్రభావం బాగా ఉంది. హస్త సంపద కూడా ఉంటుంది. మీకు హార్స్ రైడింగ్ అంటే ఇష్టం కూడా ఉండాలి నాకు తెలిసి. సో అదొకటి. అంతేకాకుండా మీరు కోరుకున్న సంబంధాలు, భార్యాభర్తలకి అనుకూల దాంపత్య జీవితం ఉండడమే కాకుండా కోరుకున్న సంబంధాలు మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎంతో కాలంగా మనం నిరీక్షిస్తున్నటువంటి మీకు సంబంధాలు తప్పకుండా జరుగుతాయి. ఇంకా భాగ్య రాజ్య లాభస్థానాలు పర్ఫెక్ట్గా బాగున్నాయండి. ముఖ్యంగా భాగ్యస్థానంలో 5 గ్రహాల యొక్క కలయిక, పంచగ్రహ కూటమి అంటాం కదా, ఓకే అది పక్కన పెడదామండి. దాంతోపాటు గురుదృష్టి కూడా మీకు భాగ్యస్థానానికి ఉంది. అంటే భాగ్యము వృద్ధి అవుతూ ఉంటుంది. అంటే ఏంటి? అదృష్టం కలిసి ఉంటుంది. అదృష్టము మీ వెంటే ఉంటుంది అని చెప్పచ్చు. ముఖ్యంగా రవి, బుధ, కుజులతో కలిసిన రాహు ఉన్నాడంటే డాక్టర్స్గా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎంబీబీఎస్ కోర్సులో మీకు సీట్ రావడము, అలాగే ఎంఎస్ కోసము, ఎండి చదవడం కోసము, స్టెప్ 3 ఫారిన్ అమెరికాలో రాస్తారుగా, నాకు చాలామంది ఫోన్ చేస్తుంటారండి. వాళ్ళ స్టెప్ 3 కూడా మీరు విదేశాల్లో వెళ్ళడానికి, అక్కడ చదవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు. అంతేకాకుండా రవి బుధులకి కుజదృష్టి ఉండడం వలన, రవి బుధులు ఉన్నారండి, రవి బుధులు కుజదృష్టి ఉండడం వలన గురుదృష్టి ఉండడం వలన జనరల్గా మీరు ఏంటి ఫైనాన్స్ రంగంలోనూ ఆడిటర్స్ గాను మీకు బాగా నేమ్ అండ్ ఫేము తప్పకుండా వస్తుంది. అంతేకాకుండా అండి బుధ రాహువులు కూడా కాంబినేషన్ ఉంది. బుధ రాహువులు అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్స్ రంగంలో మీరు నైపుణ్యం కలిగి ఉంటారని శాస్త్రం కూడా చెప్తోంది. అంతేకాకుండా ఈ బుధ రాహువుల వల్లనే కాంబినేషన్ వల్లనే కంప్యూటర్స్ హార్డ్వేర్లో కూడా మీకు నైపుణ్యం ఉంటుంది. వార్తా సంస్థలు పనిచేసే వారికి కూడా ప్రజ్ఞావంతులుగా బాగా ఉంటారు. సోదరి వర్గానికి సంబంధించిన వాటిలో మీరు బాగా డబ్బు సంపాదిస్తారు. అంటే వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారు. రాహుతో కలిసినటువంటి కుజుడు ఉండడం వల్ల స్పోర్ట్స్ రంగంలో మీకు బాగా ఆడతారండి. బహుశా స్పోర్ట్స్ వలన కూడా విదేశాల్లో కూడా మీరు రాణించడానికి అవకాశం ఉంది. బుధ శుక్రుల వలన కూడా బహుశా మీరు సినిమా రంగంలో బాగా రాణించడము, మీ ప్రోగ్రామ్స్ కూడా విదేశాల్లో ఇవ్వడానికే అవకాశం ఉంది. కుజశుక్రులు కూడా ఉన్నారు అక్కడ. కుజశుక్రుడు మారిపోతున్నాడు అనుకోండి, 2వ తరగతి మారిపోతున్నాడు. బట్ కుజశుక్రుల వలన భూములు కూడా వస్తాయండి. లలిత కళల పట్ల ఆసక్తి ఉంటుంది. అద్భుతం.
అంతేకాకుండా శుక్ర రాహులు ఒక అద్భుత మంచి యోగాన్నే ఇస్తున్నారు. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రవి బుధ కుజ శుక్రుల కాంబినేషన్ చాలా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా కుజుడితో కలిసిన బుధుడు కాబట్టి మ్యాథమెటిషియన్ గాను, అలాగా ఇంజనీరింగ్ విభాగాల్లో ఉండేది గాను, ఆడిటర్స్ గాను, అలాగే డాక్టర్స్ గాను ఈ కాంబినేషన్స్ కుజుడితో కలిసిన బుధుడు ఖచ్చితంగా ఇస్తాడు. అంటే ఈ విభాగాల్లో మీరు ఉంటారు. బహుశా విదేశాలు వెళ్ళి మీరు చదువుకోవడానికి హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, మీ నాన్నగారికి కూడా చాలా బాగుంటుంది. నాన్నగారికి ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. బహుశా మీ నాన్నగారు మిమ్మల్ని చూడడానికి రావచ్చు. మీ నాన్నగారితో పాటు మీ అమ్మగారిని అర్థం. మీ నాన్నగారు రవి అంటే ఫాదర్ కదా, విదేశాలు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా రవితో కలిసిన రాహు ఉండడం వల్ల నాన్నగారికి బాగుంటుంది బాగోదని చెప్పకూడదు. రవితో కలిసిన రాహు ఉండడం వల్ల రాహు మిక్కిలి శుభఫలితాలు ఇచ్చి తీరుతాడు అని శాస్త్రం. సో ఈ విధంగా మీకు భాగ్యస్థానం చాలా చాలా బాగుందండి. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు. సినిమా షూటింగ్ల రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. సో మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి డెవలప్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు, కుజుడు కూడా ఉన్నాడుగా, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, ఫార్మా రంగము, ఇట్లాగా ప్రతి రంగం మీ ఏ బిజినెస్ చేసినా గోల్డ్, సిల్వర్ ఈ బిజినెస్లు కూడా సక్సెస్ అవుతారు. రవి ఉన్నాడు కదా, గురుదృష్టి ఉంది, ఖచ్చితంగా గోల్డ్ అలాగే సిల్వర్లో కూడా మీకు బాగుంటుంది. 10th హౌస్ ప్రొఫెషన్, 10th హౌస్లో రవిశనులు ఉన్నారు. రవిశనులు ఉన్నారంటే రాజకీయ రంగంలో పదవులు రావడం ఖాయం అంటాం చూరా, ఆ రాజకీయ రంగంలో మీరు ఉంటారు అని చెప్పచ్చు. అంటే రవిశనులు కనుక దశమస్థానంలో అంటే దశమంలో ఉన్నారంటే మీకు కంప్యూటర్స్ సంబంధించిన విద్యలోనో లేదా ఐఏఎస్ ఆఫీసర్గానో గవర్నమెంట్ ప్రొఫెషన్లోనో మీరు ఉంటారు. మీరు సివిల్ సర్వీసెస్ రాయండి, పాస్ అవుతారు. రవిశనులు కదా కాంబినేషన్, ఖచ్చితంగా మీకు పాస్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సివిల్ సర్వీసెస్, డిప్యూటీ కలెక్టర్స్ అంటాం సరే, అవి శని రాహులే కాంబినేషను. దశమంలో రవిశనుల వల్లనే రాజకీయ రంగంలో పదవులు రావడము, రాజకీయ రంగంలో ఎలక్షన్స్ ఉంటే గెలవడము పర్ఫెక్ట్గా బాగుంది కదండి. శని శుక్రుల కాంబినేషన్ మీకు అద్భుతమైన వాడు కదా శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, పంచమాధిపతి ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. ఆడపిల్లలు కలగడానికి అవకాశం ఉంది, మగపిల్లలు పుడతారు మీకు. అంతేకాకుండా పిల్లల వల్ల మీకు సౌఖ్యంగా ఉంటుంది. అద్భుతమైన యోగం చాలా చాలా బాగుందండి ఈ కాంబినేషను. పైగా రవి దశమంలో ఉన్నాడంటే, మీనరాశిలో ఉన్నాడంటే వివిధ రకాలైన సుఖాలు ఇస్తుంటాడు, అలాగే ఎక్కువ ధనాన్ని ఇస్తుంటాడు, దైవారాధన కలిగేట్ చేస్తుంటాడు. శని వల్ల వెంకటేశ్వర స్వామి ఆరాధన కలిగేట్ చేస్తుంటాడు. ముఖ్యంగా తీర్థయాత్రలు రవిశనులు ఉన్నారు కాబట్టి శివాభిషేకాలు చేసుకోవడానికి, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శుక్రుడు కాంబినేషన్ వలన అమ్మవారికి దర్శనం మీకు బాగా జరుగుతాయి. అంటే 10th హౌస్ బాగుంది కాబట్టి మీరు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో బాగా డెవలప్ అవ్వడము, ఆడవాళ్ళు కూడా చెప్తుంటాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు బాగా సక్సెస్ అవ్వడము, ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదైనా లాభస్థానంలో శుక్రుడు 26 నుంచి బ్రహ్మాండంగా ఉన్నాడంటే, లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడంటే జనరల్గా ఏంటంటే బాగా లాభాలు తీసుకొస్తాడు. సినిమా రంగంలోనూ వస్త్ర పరిశ్రమలోనూ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. చక్కటి వస్త్రాలు, ఆభరణాలు, వాహన సౌఖ్యము ఇస్తాడు శుక్రుడు. ధనము ధాన్యాన్ని పశువృద్ధిని కలిగిస్తూ అద్భుతంగా ఉంటారు. ముఖ్యంగా అందుకనే మీరు సూర్య భగవానుడిని అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కొలవడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు.